సింపుల్‌గా పడేసే వాటితో ఇలా మంచిగా వాల్ హ్యాంగింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఎలాగో వీడియో మొత్తం చూడండి. అస్సలు ఖర్చు లేకోకుండా చాలా సింపుల్‌గా చేసేసాను. హలో అందరికీ. ఇదొచ్చేసి నార్మల్ కర్ర అండి. ఈ కర్ర మామూలుగా ఇంట్లో ఉంటది గదా! ఆ కర్రే. అలాగే నేను కిందేసుకున్న షీట్ వచ్చేసి నేను ఏదైనా ఆర్డర్‌లు పెట్టుకున్నప్పుడు వాటికొస్తది గదా! ఆ షీట్ అనమాట. నేను ఇలా పెయింట్ వేసుకోవడానికి వాటికి ఉంచేసుకున్నాను. సింపుల్‌గా అన్నావు ఇన్ని సామాన్లు పెట్టేసుకున్నావు అనుకుంటున్నారా? అసలు ఏ సామాన్లు లేవు ఈడ అంతగా. నా దగ్గర ఉండే పాత వస్తువులే ఇవన్నీ గూడా. ఫుల్ వీడియో చూసారంటే వాటిని ఇలా గూడా వాడొచ్చా అనుకుంటారు. నిజంగా అంత మంచిగా వచ్చింది ఫైనల్ లుక్. ఫస్ట్ అయితే ఒక కర్రను తీసుకున్నా. ఇది మొత్తం ఒకే కలర్‌లో ఉంటే బావుంటది గదా! అనుకోని ఫస్ట్ మొత్తం ఒకే కలర్ వేసుకున్నా. తర్వాత అక్కడక్కడ మల్టీ కలర్ లాగా పెయింట్ అయితే అక్కడక్కడ వేసేసుకున్నా ఇలా బాక్సుల్లాగా. మొత్తం ప్లెయిన్‌గా ఉంటే ఏం బావుంటదనేసి వీటిపైన చిన్న చిన్న డాట్స్, చిన్న చిన్న లైన్స్ ఇలా లీఫ్‌ల్లాగా అట్లా మొత్తం వేసేసుకుంటున్నా. అలా మొత్తం వేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఈ కర్ర అయితే ఇలా మారిపోయింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది ఫైనల్ లుక్ అయితే. మొత్తం బాగా ఆరాలి గదా! దీన్ని పక్కన పెట్టేసాను. ఇలా 2 అట్టపెట్టెల పైన పెట్టేసుకున్నామంటే కింద ఫ్లోర్‌కి నేలకు కాకోకుండా మనకి బావుంటది పెయింటు. అది ఆరేలోపు ఈ పనైతే చూసుకుందాం. ఇవి చిన్న చిన్న బాటిల్స్. ఈ బాటిల్స్ అన్నీ తీసుకొని వీటికి లేబుల్స్ అన్నీ తీసేసాను. ఈ స్ప్రైట్ బాటిల్లు చిన్న చిన్నవి ఎందుకు తీసుకున్నానంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి. అందుకనేసి ఇవి తీసుకున్నా. నార్మల్ వాటర్ బాటిల్స్ కంటే ఈ స్ప్రైట్ బాటిల్స్ ఇలాంటివి సోడా అవన్నీ వస్తాయి కదా! ఆ బాటిల్స్ చాలా గట్టిగా ఉంటాయి. వాటన్నిటిని నాకెంత సైజ్ కావాలో అంత సైజ్ వరకు కట్ చేసుకొని, ఇలా పైపైన హీట్ చేశామంటే కొంచెం బెండ్ అవుతది. ప్లాస్టిక్ అనేది కోసుకోకుండా బాగుంటది. ఇలా అన్నీ నాకెన్ని బాటిల్స్ కావాలో అన్ని బాటిల్స్ ఇలా కట్ చేసుకున్నాను. ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను. దాని క్యాప్ పోయింది. అందుకనేసి ఆ బాటిల్‌ని కూడా వాడేశాను. దానికి కొంచెం డిజైన్‌లాగా ఇట్లా లైన్స్‌లాగా వీలాగా కట్ చేసుకున్న దానికి కూడా. అన్నిటికి క్యాప్స్ పైన చిన్న హోల్ అయితే పెట్టేసుకున్నాను. ఈ వాటర్ బాటిల్‌కి మాత్రం కింది సైడ్ మాత్రం ఒక 3, 4 హోల్స్ అయితే పెట్టేసుకున్నా. తర్వాత అన్నిటికి వైట్ కలర్ అయితే వేసేసుకున్నాను. ఈ బాటిల్స్ అన్నీ ఆరే లోపల ఈ స్టిక్ కొంచెం కట్టాల్సినటివి ఉన్నాయి. అవి చేసేద్దాం. మనం స్టిక్‌ని ఇలాగే కావాలన్నా ఉంచుకోవచ్చు. నా దగ్గర ఈ లేస్ అనేది వేస్ట్‌గా ఉంది. ఇది కొంచెం కడితే బావుంటదనిపించింది. అందుకనేసి ఇక్కడ కట్టేసుకుంటున్నా. ఈ గ్యాప్స్ ఉన్నాయి గదా! ఈ గ్యాప్స్ అన్నిటికి ఈ కలర్‌ని అయితే చుట్టేస్తా ఉన్నా లేస్‌ని. ఎలాగో ఈ లేస్ అనేది గ్రీన్ కలర్‌లో వచ్చేసింది. ఇటు అటు లీఫ్స్ వచ్చి అలా ఉందనమాట. మనకు కొంచెం ఏదైనా లీఫ్‌లాగా అట్లా బావుంటదనేసి ఇలా కట్టేసుకుంటున్నా. నిజంగా ఫైనల్ లుక్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. ఇలా వీడియోలో కంటే డైరెక్ట్‌గా అయితే ఇంకా బ్రైట్‌గా కనిపిస్తా ఉంది. మళ్ళీ ఈ స్టిక్‌ని డబ్బాల పైన పెట్టేసాను ఆరడం కోసం. తర్వాత మన బాటిల్ విషయానికొస్తే ఇలా వీలాగా కట్ చేసుకున్నా గదా! దానికి మాత్రమే నేను ఈ పింక్ కలర్‌నైతే వేస్తా ఉన్నా. ఇది కొంచెం థిక్ పింక్‌లాగా ఉంటది. బాగా బ్రైట్‌గా కనిపిస్తది. అందుకనేసి వైట్ పైన కాబట్టి ఇదే వేసుకుంటున్నా. బాగా బ్రైట్‌గా కనిపిస్తదని నేను వీలాగా అనుకునే గీసాను. తర్వాత నాకు ఇది హార్ట్ సింబల్‌లాగా కనిపిస్తా ఉంది. పోనీలే ఒకటనుకుంటే ఒకటైనా గూడా మంచి డిజైన్‌లాగా కనిపిస్తా ఉందనుకున్నా. తర్వాత ఈ చిన్న చిన్న బుడ్డి బుడ్డి బాటిల్స్‌కైతే ఇలా పింక్ కలర్‌ని పైన క్యాప్స్‌కి మాత్రమే వేసుకుంటున్నా. మనం ఏదైనా ఒకటి రెడీ చేయాలనుకుంటే మొత్తం ఒక థీమ్‌లో కొంచెం అక్కడక్కడ అన్నీ యాడ్ అయ్యాయంటే అదంతా ఒకలాగా కనిపిస్తదనమాట. చూడ్డానికి ఒక సెటప్ లాగా. అందుకనేసి ఇలా పింకు, ఇలా వైటు ఈ కాంబినేషన్‌లో తీసుకున్నా మొత్తం. ఇది పెయింట్ అంతా బాగా ఆరిన తర్వాత ఇలా లేస్‌లన్నీ తీసుకొనొచ్చా. నా దగ్గరున్నవి అన్ని లేస్‌లు ఏముంటే అవన్నీ ఏరుకొనొచ్చాననమాట. ఈ లేస్ కొంచెం పెద్దగా ఉంది గదా! దీనికైతే బావుంటదనిపిచ్చింది నాకు. ఎంతవరకు కావాలో లేస్ అంతవరకు తీసుకొని కట్ చేసుకొని ఇలా మొత్తం దీనికైతే బాటిల్‌కి అంటించేసుకుంటున్నా. ఇది మాత్రం గమ్ పెట్టి అంటిస్తున్నా. కానీ అక్కడక్కడ హోల్స్ కూడా పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఊడిపోతే మనం థ్రెడ్‌తో కట్టుకోవచ్చనమాట. అందుకనేసి గమ్ము, హోల్స్ 2 పెట్టేసుకున్నాను. ఈ బాటిల్స్ అయితే ఎప్పటికి పోవు. స్టిక్ కూడా పోదు. మనకి పోతే ఈ గమ్ము పోవాలంతే వాటర్‌కి, రెయిన్‌కి ఎప్పుడైనా తడిచినప్పుడు బయట హ్యాంగ్ చేసుకుంటే. కాబట్టి అక్కడక్కడ హోల్స్ కూడా ఇచ్చాను లేస్‌ల పైన. అప్పుడు మనం కట్టేసుకోవచ్చు థ్రెడ్‌తో. ఈ బుడ్డి బుడ్డి బాటిల్స్ అన్నిటికి ఇలా లేస్‌ని చుట్టేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నా. ఇలా ప్లెయిన్‌గా బావుండదు గదా! అనేసి ఇలా గోల్డ్ కలర్ నా దగ్గర లక్ష్మీ కాసులున్నాయి. ఇవి తీసుకొనొచ్చి మొత్తం 3, 3 అంటిస్తా వస్తున్నా. మనకిప్పుడు కింద లేసు పైన ఈ గోల్డ్ కలర్ బాగుంది. చూడ్డానికి మంచి లుక్ అయితే వచ్చింది. సేమ్ ఇలాగే అన్ని బాటిల్స్‌కి అంటించేసాను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నా గదా! పెద్ద బాటిల్‌కైతే ఇక్కడ మనం వి సింబల్ ఉంది గదా! దానికి పైన చిన్న చిన్న కాసులనైతే అంటిస్తూ వస్తున్నా. అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు హాల్‌లో వచ్చేసి నేను స్టిక్‌ని ఇలా పెట్టేసుకున్నాను. ఎందుకు అంటే మనం హ్యాంగ్ చేసుకోవాలి గదా! హ్యాంగ్ చేసుకోవడానికి పూసలైన దారానికి ఎక్కించుకొని తీసుకోవచ్చు. కానీ నా దగ్గర ఇలా మల్టీ కలర్ థ్రెడ్స్ అయితే ఉన్నాయి. అందుకనేసి ఈ థ్రెడ్స్ తీసుకున్నా. థ్రెడ్స్ కూడా నేను కరెక్ట్‌గా అన్నీ ఒకే సైజులో రావాలనేసి నాకు కావాల్సినట్టుగా ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి గ్యాప్ ఎంతిచ్చాము, ఎంత సైజులో ఉన్నాయి అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి ఇలా పెట్టుకున్నామంటే. నేను ఇదే విధంగా అన్నీ హ్యాంగ్ చేయాలనుకుంటున్నా. అందుకనేసి థ్రెడ్స్ అన్నీ ఇలా పెట్టుకొని అన్నిటికి ముడులేసేస్తున్నా పైన కదలకోకుండా ఈ థ్రెడ్ అనేది.
మిడిల్‌లో కట్టిన యెల్లో థ్రెడ్ మాత్రం డబల్ తీసుకున్నా. ఎందుకు అంటే ఇలా పెద్ద బాటిల్‌కి కట్టాలి గదా! కొంచెం బాగా లావుగా ఉంటే బావుంటదనేసి. తర్వాత మన పెద్ద బాటిల్‌నైతే ఇలా పెట్టేసి పైన హోల్స్ పెట్టుకున్నా గదా! ఆ హోల్స్‌లో నుంచి ఈ థ్రెడ్‌నైతే ఎక్కిచ్చేసాను. ఇలాగే అన్ని బాటిల్స్‌ని ఎక్కిచ్చేసుకోవాలి. ఎక్కిచ్చిన తర్వాత ఈ థ్రెడ్‌కి మన దగ్గర బ్లౌజ్‌కి కానీ ఏదైనా హ్యాంగింగ్స్ ఉంటాయి గదా! మన దగ్గర పాతవున్నా లేకపోతే కొంచెం తక్కువ కాస్ట్‌లోటివైనా ఏవైనా తెచ్చుకోవచ్చు. నా దగ్గర కొంచెం పాతవి షేడ్ అయినేటివి అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొనొచ్చి ఇలా కట్టేసుకుంటున్నా ఒక్కొక్క దానికి. ఫస్ట్ మనం ఇలా థ్రెడ్ ఎక్కించిన తర్వాత ఒక ముడి వేయాలి. అప్పుడే మనకి బాటిల్ క్యాప్ నుంచి కిందికి రాకుండా బాటిల్ ఒకే చోటుంటది. తర్వాత ఈ కింద థ్రెడ్‌కి మనం ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకోవాలి. ముడేసుకోవాలి. ఒక హ్యాంగింగ్ తీసుకొని. ఇలా అన్నీ కట్టిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నాకు దీన్ని బయట హ్యాంగ్ చేయడం కోసమే ప్రిపేర్ చేసుకున్నా. కానీ నాకు ఇంట్లో పెట్టిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. చాలా నచ్చింది గూడా. అందుకనేసి ఇంట్లోనే హ్యాంగ్ చేద్దామనుకుంటున్నా. ఈ సందులో పోనీకి కొంచెం వాల్ ప్లెయిన్‌గా ఉంటదనమాట. ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటే బావుంటదనిపించింది నాకు. నేను పెట్టి చూస్తే బావుంది. అందుకనేసి హుక్స్ కావాలి గదా! ఇక్కడికి చీలలు కొట్టలేం గదా! అనేసి ఇంక నేను పక్కన పెట్టేశాను. ఇలా పట్టుకొని చూపిస్తాను అంతే. కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను. ఈ సందులో పోయేటప్పుడు కూడా కొంచెం చూడడానికి బావుంటది వాల్‌కి ఇలా. ఇదొచ్చేసి లోపల గదా! ఇప్పుడు ఇదొచ్చేసి బయటనమాట. బయట ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ వాల్‌కి పెయింట్ అలా పోవడం వల్ల అంత లుక్ అయితే లేదు. లోపలే బాగా అనిపించింది. అందుకనేసి నేను లోపలే పెట్టుకుందాం అనుకున్నా. జస్ట్ చూపియడం కోసమే ఈ పిక్ యాడ్ చేశాను. మీకు లోపల బాగా అనిపించిందా? ఈ బయటైతే బాగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.